ఉక్కు పరిశ్రమకు 14,400 కోట్ల రూపాయల ప్యాకేజీ ఇవ్వడాన్ని కూటమి ఘనతగా పార్టీ నేతలు చెప్పుకుంటూ ఉన్నారు సార్. ఎన్డీఏ ఉక్కు సంకల్పం విశాఖ ఉక్కుకు 11,440 కోట్ల ప్యాకేజీ 2 ఏళ్లలో దేశంలో నెంబర్ 1గా నిలబెట్టడమే లక్ష్యం అంటూ కేంద్ర మంత్రి కుమారస్వామి ప్రకటించారు. దాంతోపాటు ప్రైవేటీకరణ ప్రసక్తే లేదని కూడా స్పష్టం చేశారు. డబుల్ ఇంజన్ సర్కార్ విజయము ఇది అంటూ చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. అండ్ ఈ విశాఖ ఉక్కును కష్టాల్లో ఆదుకున్నది ఎన్డీఏ ప్రభుత్వమే, ఇది డబుల్ ఇంజన్ సర్కార్ వల్లే సాధ్యము అంటూ చంద్రబాబు నాయుడు కామెంట్ చేశారు సార్. 7 నెలల పాటు చిత్తశుద్ధితో చేసిన కృషి ఫలించింది అంటూ మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. వేల కుటుంబాల్లో కొత్త ఆశలు, ఉక్కు ప్యాకేజీపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కామెంట్ ఇది. అండ్ మోదీ ఒక ట్వీట్ కూడా చేశారు సార్. ఒకసారి ఆ ట్వీట్ని చదివి వినిపిస్తాను ప్రేక్షకుల కోసం. ట్వీట్ చూపించండి. విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉన్నది. నిన్నటి మంత్రివర్గ సమావేశంలో ఈ కర్మాగారానికి 10,000 కోట్లకు పైగా పెట్టుబడిని మద్దతుగా అందించాలని నిర్ణయించాము. ఆత్మ నిర్భర భారత్ సాధించడంలో ఉక్కు రంగానికి ఉన్న ప్రాముఖ్యతను అర్థం చేసుకుని ఈ చర్య చేపట్టాము అంటూ మోదీ తెలుగులో ట్వీట్ చేశారు. సో అంటే దీని మీద వైసీపీ కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్న పరిస్థితి సార్. కొన్ని అబ్జెక్షన్స్ చేస్తున్నారు. చాలా వాటి మీద క్లారిటీ లేదు అని చెప్పి నిన్న మీరు చెప్పినట్టుగానే, నిన్న మీ విశ్లేషణలో చెప్పినట్టుగానే. అండ్ కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి జగన్మోహన్ రెడ్డికి ఫేవర్గా మాట్లాడినట్టుగా ఉన్న ఒక చిన్న బైట్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విపరీతంగా సర్క్యులేట్ చేస్తోంది. ఒకసారి కుమారస్వామి బైట్. Even though downfall was there in COVID period 2018-19 and 2020-21, they earned the profit of 92 crores and 930 crores in that 2 years. But ultimately in 2021 January, I think, our Deepam, they have decided to disinvestment for 100%, to go for the selling of the unit, to privatize the unit 100%. But during that time, Andhra government, they have passed a resolution in the Andhra Assembly opposing this disinvestment decision. Even though downfall of రైట్ సార్. 2021 జనవరిలో దీపం పథకం కింద విశాఖ ఉక్కును 100% ప్రైవేటీకరించారని నిర్ణయించాం. అయితే ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైఎస్ జగన్ సర్కార్ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ తీర్మానం చేసింది అనే విషయాన్ని కూడా కుమారస్వామి ప్రస్తావించారు. సో ఇది జగన్ ఘనతే, అప్పుడు మేము చేసాము అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విపరీతంగా సర్క్యులేట్ చేసుకుంటూ ఉన్న పరిస్థితి. సో విశాఖ ఉక్కుకు ఊపిరి, విశాఖ ఉక్కుకి ఇంకా ప్రైవేటీకరణ ప్రసక్తే లేదు, విశాఖ ఉక్కు అద్భుతంగా ఇక మీదట నడవబోతోంది, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ విపరీతంగా ఏదో మంచి జరిగింది విశాఖ ఉక్కు పరిశ్రమకు అనే ఒక ఫీలింగ్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో ఉన్న వాస్తవం ఏంటి సార్? నిజంగా విశాఖ ఉక్కుకు ఊపిరి అందినట్టేనా? అంటే కూటమి నేతలు చెప్తున్న ఘనత 11,440 కోట్ల ప్యాకేజ్ ఇది. అందులో ఇది రుణం కాదు, ఇందులో 10,000 కోట్లకు పైగా మీకు ఈక్విటీ, మిగతాది కూడా ప్రిఫరెన్షియల్ షేర్స్, అంటే కొన్నేళ్ల తర్వాత విత్ ఇంట్రెస్ట్ కట్టాలనుకుంటాను. బట్ ఏదైనా ఇది లోన్ కాదు, ఇంట్రెస్ట్ బర్డెన్ ఉండదు. అందువల్ల ఖచ్చితంగా ప్యాకేజీని ఆహ్వానించాలి, దాంట్లో ఏమి శశబిషలు అవసరం లేదు. ఈ ప్యాకేజ్ ప్రకటించారు కనుక ఖచ్చితంగా కూటమి ఆ మేరకు ప్యాకేజ్ కనుక కూటమిదే. ఎందుకంటే కూటమి అధికారంలో ఉంది కనుక, ఎన్డీఏ అధికారంలో ఉన్నప్పుడు ప్యాకేజ్ ప్రకటించారు. అది లోన్ కాదు, అది అఫ్కోర్స్ గ్రాంట్ కాదు, ఈక్విటీ అవుతుంది, ప్రిఫరెన్షియల్ షేర్ అవుతుంది కనుక ఇమీడియట్గా వీటిని రీపేమెంట్ ఫిజికల్ బర్డెన్ ఉండదు స్టీల్ ప్లాంట్కు. అందువల్ల ఖచ్చితంగా ప్యాకేజీని ఆహ్వానించాలి. ఆ ప్యాకేజ్ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది కనుక, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ప్యాకేజ్ వచ్చింది కనుక ఖచ్చితంగా టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వానికి ఈ ఘనత దక్కుతుంది. ఆ మేరకు ప్యాకేజీని మనం అప్రిషియేట్ చేయాలి, దాంట్లో ఏమీ డిస్ప్యూట్ ఉండాల్సిన అవసరం లేదు.
అందువల్ల ప్యాకేజ్ ఇచ్చినాక కూడా ఇవ్వలేదు అనే రకంగా ఉండకూడదు. అందువల్ల ప్యాకేజ్ ఖచ్చితంగా ఉపశమనం, స్టీల్ ప్లాంట్ ఒక పట్టాల మీద రావటానికి జరిగే ప్రయత్నానికి ఇది దోహదం చేస్తుంది, ఆహ్వానించాల్సిందే. గతంలో వాజ్పేయి ప్రభుత్వ హయాంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు అప్పుడు కూడా పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుంది. ఆ ప్రాసెస్ నుంచి బయటపడారు కూడా. అందువల్ల ఇప్పుడు కూడా బయటపడితే చాలా సంతోషం. ఇక ఈ పోరాటం ఎవరి విజయం అంటే రాజకీయ పార్టీలు వాళ్ళు చెప్పుకుంటారు, కానీ అల్టిమేట్గా విజయం కార్మికులది, ప్రజలది. ఎందుకంటే పెద్ద ఎత్తున విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమమే జరిగి ఉండకపోతే, విశాఖ ఉక్కు ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయపరమైన అంశంగా ప్రజా ఉద్యమం తీసుకొచ్చి ఉండకపోతే ఇవాళ కేంద్ర ప్రభుత్వం అమ్మేస్తామని చెప్పింది. ఇప్పుడు మంత్రి కుమారస్వామి బయటలో కూడా ఉంది. దీన్ని 2021లో దీపం అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ వారు డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తామని నిర్ణయానికి వచ్చారు. 100% అమ్మి పడేస్తామని నిర్ణయానికి వచ్చాక ప్రభుత్వం ఇవాళ వాటాలు పెట్టడం అనేది ఖచ్చితంగా అది ప్రజా ఉద్యమాల విజయం, కార్మిక పోరాటాల విజయం. అది వదిలేసి రాజకీయ నాయకులు క్రెడిట్ కొరకు క్లెయిమ్ చేసుకుంటే అది హాస్యాస్పదం ఉంటుంది. రాజకీయ నాయకులు ప్రజల నుంచి ఒత్తిడి వచ్చి ఉండకపోతే, ప్రజల నుంచి పోరాటమే జరిగి ఉండకపోతే విశాఖకు ఈ పరిస్థితికి ఈ మేరకు ప్యాకేజ్ కూడా వచ్చేది కాదు. అందువల్ల పత్రికలకు కూడా ఆ ప్రజలకు ఇవ్వాల్సినటువంటి క్రెడిట్, కార్మికులకు ఇవ్వాల్సిన క్రెడిట్ కాస్త రాజకీయ నాయకుల ఖాతాలు వేస్తామంటే అది వారి రాజకీయపరమైన అవుట్లుక్. అది దానికి మనం ఏమీ చేయలేము. ఎందుకంటే వాళ్ళకు ప్రజల కన్నా పార్టీల రాజకీయ నాయకులే ప్రభువులు అనుకుంటే, ప్రజల కన్నా ప్రభువులకే క్రెడిట్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, అభ్యంతరం లేదు. ఎందుకంటే ప్రభువులకు క్రెడిట్ దక్కుతుంది, కానీ ప్రభువుల మీద ఒత్తిడి తెచ్చిన ప్రజలకు క్రెడిట్ దక్కుతుంది కదా. ఇది ప్రజా విజయం అని చెప్పి సంపాదకీయాలు రాయాలి. నిజంగా చెప్పాలంటే ఇది కార్మికుల విజయం అని సంపాదకీయం రాయాలి. అది వదిలేసి రాజకీయ నాయకుల ఖాతాల్లో వేయడానికి పోటీ పడితే వీల్ లీవ్ ఇట్. ఆ మేరకు రాజకీయ పార్టీలు క్రెడిట్ తీసుకోవడం తప్పేమి కాదు, వీల్ లీవ్ ఇట్. కానీ ప్రజలకు ఇవ్వాల్సిన క్రెడిట్ ఆపకూడదు. ఇక ఈ ప్యాకేజీలో ఏముంది అనేది ఒక కీలకమైన అంశం. మనకు అర్థం కావాల్సింది, ఇప్పుడు నిన్న చీఫ్ మినిస్టర్ కానీ అందరూ మాట్లాడేది విశాఖకు పూర్వ వైభవం తెస్తాం, ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు చెప్పాడు కార్మికులు కూడా కష్టపడాలి, లాభాలకి తీసుకురావాలి. ఖచ్చితంగా కార్మికుల కష్టపడగలరు, చరిత్ర ఎత్తుంది. విశాఖ ఉక్కు చరిత్ర అంతా తీసుకుంటే విశాఖ ఉక్కుకు 1000 కోట్ల అప్పులు ఉన్నాయి అని మాత్రమే చూపెడతారు. కానీ అప్పులు పెద్ద సమస్య కాదు. ఎందుకు సమస్య కాదంటే మీరు ఆప్టిమల్ కెపాసిటీ, ఫుల్ కెపాసిటీతో ఒక 2-3 సంవత్సరాలు కనుక నడవగలిగితే స్టీల్ ప్లాంట్కి ఎన్ని 1000 కోట్ల అప్పులను తెచ్చుకుంటుంది, అంత కెపాసిటీ ఉంది. ఇప్పుడు ఉదాహరణకు ఇవాళ స్టీల్ ప్లాంట్కు సుమారు 20,000 కోట్ల అప్పులు ఉన్నాయి. 20,000 కోట్ల అప్పు అంటే అమ్మ బాబోయ్ అనిపిస్తుంది. ఇప్పుడు నిజంగానే ఈ 11,440 కోట్ల ప్యాకేజ్ ఇచ్చారు కదా, అప్పుల కిందనే పట్టుకుంటే మిగలదు. అందువల్ల ఇప్పుడు ఇది కూడా తేలాలి. ఈ ప్యాకేజ్ ఇచ్చారు, దీన్ని ఎందుకని ఖర్చు పెడతారు? ఇప్పుడు ఉదాహరణకి ఈ ప్యాకేజ్ను తీసుకెళ్ళి మొత్తం అప్పుగానే చూసుకున్నారు అనుకోండి, ఏమీ మిగలదు. ఇక స్టీల్ ప్లాంట్కి మళ్ళీ ఎక్కడ ఉందంటే అక్కడే ఉంటుంది. అందువల్ల ఇది ఆపరేషనల్ ఎక్స్పెండిచర్కు 1,400 కోట్లు ఇచ్చామన్నారు. మిగతాది అప్పుగా పట్టుకుంటే మాత్రం కష్టం. అంటే ఖర్చు ఇప్పుడు ప్రజెంట్ ప్రొడక్షన్కు ఖర్చు పెడితే లాభాలు వస్తాయి, ఆ లాభాలను అప్పులు తెరుపుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు విశాఖ ఉక్కున్న 20,000 కోట్ల అప్పులో 6,000 కోట్ల అప్పు రా మెటీరియల్ సప్లై చేసిన వారికి చెల్లించడానికి, 12,000 కోట్లు బ్యాంకులకు అప్పులు ఉన్నాయి. ఇవి కాక ఇప్పుడు ఒక 400 కోట్లు మీకు ఉద్యోగుల జీతాల బాకీలు ఉన్నాయి. ఒక 600 కోట్ల వరకు ప్రావిడెంట్ ఫండ్ అంటే కార్మికుల PF నుంచి కట్ చేసింది కూడా చెల్లించలేదు. సో ఇలా ఓవరాల్గా 20,000 కోట్ల అప్పులు ఉన్నాయి. కానీ మనకు విశాఖ ఉక్కు ఏడాదికి 7.3 మిలియన్ టన్స్, 7.3 మిలియన్ టన్స్, చిన్న పొరపాటున 7.2 చెప్పినట్టు గుర్తు. సో 7.3 మిలియన్ టన్స్ ప్రొడక్షన్. ఈ ప్రొడక్షన్ కెపాసిటీ రా మెటీరియల్ కనుక ఉంటే, రా మెటీరియల్ కనుక ప్రాపర్గా సప్లై చేయగలిగితే నియర్లీ మీకు ఒక 25,000 కోట్ల నుంచి 30,000 కోట్ల ఆదాయం వస్తుంది. ఎందుకంటే ఇవాళ విశాఖ ఉక్కున్న ప్రత్యేకత ఏంటంటే మిగతా స్టీల్ కంపెనీల స్టీల్ టన్నుకో 50,000 ఉందనుకుందాం, విశాఖ స్టీల్కి 54,000 ఉంటుంది. అంటే మిగతా వాటికన్నా ధర ఎక్కువే కాదు, కొనేవారు అడ్వాన్స్ ఇచ్చి మాకు ఇంకో ఈ క్వాలిటీ స్టీలు ఈ సైజుకి కావాలి అని అడ్వాన్స్ అమౌంట్ ఇస్తారు. మనకి ఆశ్చర్యం ఇస్తుంది. అలా అడ్వాన్స్ ఇచ్చింది ఇప్పుడు విశాఖ ఉక్కు దగ్గర
7,000 కోట్లు ఉంది. అంటే కన్జ్యూమర్ స్టీల్ కొంటామని వచ్చిన వారు 7,000 కోట్ల రూపాయల అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళారు. అంటే ఎంత మార్కెట్లో డిమాండ్ ఉంటే సాధ్యమవుతుంది. మీకు 25,000 కోట్ల నుంచి 30,000 కోట్లు 7.3 మిలియన్ టన్స్ అంటే 73 లక్షల టన్నుల పూర్తి కెపాసిటీతో కనుక స్టీల్ ప్లాంట్ నడిస్తే నడవగలుగుతుంది కూడా. ఎందుకంటే చరిత్ర కూడా అదే. మీకు అక్కడ సమస్యల్లో రా మెటీరియల్ సప్లై లేదు. రా మెటీరియల్ సప్లై లేకపోవడానికి కారణం ఫైనాన్షియల్ ట్రబుల్తో పాటు ప్రాపర్ రా మెటీరియల్ సప్లైకి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం వల్ల. సో అందువల్ల మీకు ప్రొడక్షన్ కాస్ట్ ఎంత అవుతుంది అనుకుంటే మీకు 7.3 మిలియన్ టన్స్ ఆఫ్ ప్రొడక్షన్ కావాలంటే మీరు సుమారు 20,000 కోట్ల దాకా ఖర్చు అవుతుంది. అంటే మీకు స్టిల్ ఒక ఏడాదిలో 5,000